హాయ్ హలో వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రవీంద్ర ధీర గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఫిబ్రవరి అయిపోతుంది, మార్చ్ వచ్చేస్తుంది, 10th ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, అంత ఎగ్జామ్ మూడ్ నడుస్తుంది. నిజంగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? మార్చ్ అనగానే గత 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనం. 30-40 ఇయర్స్ నుంచి కూడా మార్చి అనగానే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్స్ కాలం, పరీక్షా కాలం అని అంటాం. సో వ్యక్తికి ప్రతిరోజు పరీక్షనే, బట్ విద్యార్థులకు మాత్రం మార్చి ఏప్రిల్ అంటేనే పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయాన్ని ఏ విధంగా సన్నద్ధత అయితే వారు గత సంవత్సరం కాలం మొత్తం కష్టపడ్డటి ఫలితం ఎలా మంచిగా వస్తుంది, ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఒక రకంగా చెప్పండి ప్రజెంటేషన్, మరి ఏ విధంగా అయితే కష్టపడ్డారో, ఏ విధంగా ఈ ఇయర్ మొత్తం ఎలా సన్నద్ధతమయ్యారో, సో ఇప్పుడు వాళ్ళు రాయబోయేటువంటి పరీక్షలు అనేటువంటి చాలా కీలకం. వారు కష్టపడ్డది, వాళ్ళు చదివింది, దానికి ఫలితం అంతా కూడా పరీక్ష యొక్క ఫలితాల్లోనే చూస్తారు. కాబట్టి ఈ పరీక్షా సమయంలో వారు ఎలా ఉండాలి? సో ఇంటర్మీడియట్ అయితే ఈ 3-4 డేస్లో జరుగుతూ ఉన్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్కి అయితే ఇంకొక 20 డేస్ టైం ఉంది. సో ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్, ఎంఎస్సి, పీజీ ఇలా రకరకాల అకాడమిక్ సైడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మొదలయ్యాయి. సో ఈ విధంగా తీసుకుంటే ఒక్కొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో అకాడమిక్ సైడ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ విధానం వేరే ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో మనం అకాడమిక్ సైడ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కనుక తీసుకుంటే, ఇప్పటిదాకా చదివినటువంటి ప్రాసెస్కి ఇక ముందు ఈ నెక్స్ట్ 20-25 డేస్ 1 మంత్ ప్రాసెస్ అనేది చాలా కీలకం. ఇందులో ముఖ్యంగా ఏ విషయాలు అయితే నేర్చుకున్నారో, వాళ్ళు ఏ విధంగా అయితే 1 ఇయర్ మొత్తం టీచర్స్ చెప్పినటువంటి విషయాలు నోట్ చేసుకున్నటువంటి నోట్బుక్స్ ఏ ఉన్నాయో, వారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి, అవన్నీ కూడా ఒక్కసారిగా నీట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే నోట్బుక్స్ అనేటువంటి మెటీరియల్ కన్నా చాలా పవర్ఫుల్. ముఖ్యంగా నోట్బుక్లో ఫేర్ నోట్బుక్ కన్నా రఫ్ నోట్బుక్ అంటారు, దాన్ని నేను ఎర్రర్ నోట్బుక్ అంటాం మేము. ఆ ఎర్రర్ నోట్బుక్ చాలా జాగ్రత్త, ఎందుకంటే రన్నింగ్ నోట్ రాసుకొని ఉంటారు, అది చాలా కీలకం. ఎందుకంటే ఒక పాయింట్ నోట్ చేసి పెట్టుకొని ఉంటాం, అది చాలా ఎలా ఉంటుంది, కీవర్డ్స్ అందులో ఉంటాయి. ఆ నోట్బుక్స్ అన్నీ కూడా ఒక చెక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పటికే కొన్ని టర్మినల్ ఎగ్జామ్స్ అని చెప్పి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పి పెడుతూ ఉన్నారు. సో వాటన్నిటికి కూడా ప్రిపరేషన్ అయ్యే విధానంలో మార్క్స్ ఎలా వస్తున్నాయో కూడా చూసుకొని, ఏ టాపిక్లో ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి, ఏ టాపిక్లో మంచిగా వస్తున్నాయి, మరి ఏ టాపిక్స్లో అయితే మంచిగా వస్తున్న మార్క్స్కి వాటికి రివిజన్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ టాపిక్స్లో అయితే మార్క్స్ తగ్గుతూ వస్తూ ఉన్నాయో వాటికి ఎంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనం ఒక 2 డేస్ 1 డే కూర్చొని సెటప్ చేసుకొని, ఆ స్టూడెంట్స్కి సపోర్ట్గా ఒక సబ్జెక్ట్ టీచర్ కానీ లేదా పేరెంట్స్ కానీ సపోర్ట్ చేసి ఒక టైం టేబుల్ సెటప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నెల కాలానికి. ఈ నెల సమయంలో ముఖ్యంగా లాంగ్వేజెస్ అలాగే సబ్జెక్ట్స్ ఆప్షనల్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్. లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. సో లాంగ్వేజెస్కి పెద్ద డిఫికల్టీగా అయితే ప్రాసెస్ ఎవరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. కొందరు స్టూడెంట్స్కి సైన్స్లో ఇబ్బంది ఉంటుంది, కొందరికి మ్యాథమెటిక్స్లో ఉంటుంది, కొందరికి సోషల్ కూడా, కొంతమందికి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియం రాసే స్టూడెంట్స్, కొంతమందికి సోషల్ కూడా చాలా డిఫికల్టీగానే ఉంటుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్ని ఎలా లీడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలా లీడ్ చేసుకోవాలి. సో అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఈజీగా వాళ్ళకి వాళ్ళకి తెలిసిన ప్రాసెస్సే. సో ఈ సమయంలో టాపిక్స్ని మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎలా ఉంటుందంటే, డెఫినెట్లీ ఒక క్వశ్చన్ పేపర్ అనేటువంటి తయారు చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ టోటల్ సమగ్రంగా అన్ని టాపిక్స్ నుంచి కవర్ అయ్యేటువంటి అంశాలే ఎగ్జామినేషన్లో ఇస్తారు. అంటే ఒక టాపిక్ కంప్లీట్ పక్క పెట్టే పరిస్థితి ఉండదు. సరే, ఒక టాపిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, ఒక టాపిక్కి తక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, కానీ అన్ని టాపిక్స్ మాత్రం తప్పకుండా కవర్ అవుతాయి. మరి ఇందులో అకాడమిక్ సైడ్ దాంట్లో ఒక బార్డర్ మార్క్స్ ఉంటాయి. ఒక 36% వస్తే పాస్ అని, లేదా 40% వస్తే పాస్ అనే మార్క్స్ ఉంటాయి. సో 36 మార్క్స్ రావడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నామా, లేదా 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, 75% రావాలని కొంతమంది టార్గెట్ పెట్టుకుంటారు. సో మనం ఇక్కడ ఏంటంటే మినిమం పాస్ అయ్యేటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడితే వారికి చాలా ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. సో ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మేము పాస్ అవ్వాలి, కొన్ని సబ్జెక్టులు కనీసం పాస్ అయితే చాలు అనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది మేము 100% మాకు మార్క్స్ రావాలనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు.
సో ఒక్కొక్కరికి ఒక ప్రాసెస్, ఒక్కొక్కరికి ఒక ప్యాటర్న్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓన్లీ పాస్ మాత్రమే కావాలనుకునే స్టూడెంట్స్ కొందరు ఉంటారు. సో హిందీ ఉంటుంది, తక్కువ మార్క్స్ వచ్చి నెక్స్ట్ ఇంటర్మీడియట్తో ఆ సబ్జెక్ట్తో సంబంధాలు ఉండవు. సో అలాంటప్పుడు కొంత హిందీ డిఫికల్ట్ ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ మీద మాత్రం ఫోకస్ చేసుకొని వాళ్ళ సబ్జెక్ట్ కావాల్సిన టీచర్ని కలిసి మాట్లాడుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్తో డిస్కనెక్ట్ అయిపోతాయి ఇక 10th ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫేవరెట్ సబ్జెక్ట్లో డెఫినెట్లీ 100% పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ 100% ఎఫర్ట్స్ పెట్టే విషయంలో సబ్జెక్ట్ని ఏ విధంగా డీల్ చేయాలి అంటే ముఖ్యంగా ఈ రివిజన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ రివిజన్ అనేటువంటిది ఇప్పటికిప్పుడు చేసే రివిజన్కి టీచర్ లెసన్ చెప్పినప్పటి నుంచి దాన్ని ప్రిపేరేషన్ రివిజన్ చేసిన పద్ధతికి, అంటే రివిజన్ అనేటువంటిది ఒకసారి టీచర్ క్లాస్ రూమ్లో టీచ్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో కనుక నువ్వు ఫస్ట్ రివిజన్ చేసి ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. అలా సెకండ్ రివిజన్ 3 డేస్కి ఒక 3rd డే, అలా 3rd రివిజన్ 7th డే, 4th రివిజన్ 14th డే, 5th రివిజన్ 21 డే, ఇలా ఒక సబ్జెక్టు టీచర్ చెప్పిన విషయాన్ని మినిమం 5 టైమ్స్ కనుక రివిజన్ చేసి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ఈజీగా రివిజన్ చేయగలుగుతావు టాపిక్స్. నేను ఎందుకు వితిన్ 24 అవర్స్ అని చెప్తున్నానంటే నేర్చుకునే విషయాన్ని 1 డేలోనే మనం నియర్లీ 50% మర్చిపోతాం. అలాగే నేర్చుకునే అంశాలన్నీ కూడా మన మైండ్లో కూడా మన గతం సెషన్లో చెప్పుకున్నట్టు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అండ్ అన్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే కంప్లీట్ స్పృహతో ఉండడం, అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ చూడగానే ఇమ్మీడియట్గా ఆన్సర్ గుర్తుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెషన్ తీసుకున్నాం, బయట ఎక్కడైనా మనం మెట్రో దగ్గర ఇక్కడ కలిసిన వెంటనే హాయ్ మేడం, హాయ్ సార్ మన పేరుతో పిలుచుకుంటాం. బికాజ్ ఆఫ్ మనం పరిచయం అనేటువంటిది ఇప్పుడే కలిసాం కాబట్టి మనం వెంటనే నేమ్స్తో మరి పిలుచుకోగలుగుతాం. ఎందుకు? కాన్షియస్గా ఉన్నాం, మన కమ్యూనికేషన్ రెగ్యులర్గా ఉంది కాబట్టి. బట్ ఇదే కమ్యూనికేషన్ ఒక 6 months, 1 year, 2 years పెరిగే కొద్దీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసరికి నేమ్స్ కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే నేర్చుకునే విషయాలు ఎప్పుడైతే మర్చిపోతూ ఉన్నారో అంటే మెల్లగా కాన్షియస్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయంటే సెకండ్ లేయర్ సబ్ కాన్షియస్లోకి వస్తుంటాయి. సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడైతే వస్తున్నాయో వెంటనే మనం అందుకే మన దగ్గర టర్మ్స్ ఎగ్జామ్స్ అని చెప్పి, సమ్మేటివ్ అని చెప్పి, ఫార్మేటివ్ అని పెడతారు, ప్రీఫైనల్ అని పెడతారు. ప్రిపేర్ అయినప్పుడు రివిజన్ చేసుకుంటే వెంటనే సబ్ కాన్షియస్లోకి వెళ్ళిన పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? కాన్షియస్లోకి వస్తాయి. మళ్ళీ రివిజన్ చేయకపోతే ఏమవుతాయి? మళ్ళీ వెంటనే స్లోగా మళ్ళీ ఫైల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ రివిజన్ చేయకపోతే ఏమవుతుంటే ఈ సబ్ కాన్షియస్లో ఉండే అంశాలన్నీ కూడా మెల్లగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి, అంటే ఇంకా 3rd లేయర్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నేర్చుకున్న అంశాలన్నీ కూడా 3rd లేయర్లోకి వెళ్ళిపోతాయో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కనపడగానే అసలు ఇది మాకు సబ్జెక్టు ఈ టాపిక్ అవ్వలేదు అనేటువంటి డౌట్ వస్తుంది. అందుకే రివిజన్ అనేటువంటిది చాలా పవర్ఫుల్. రివిజన్ అనేటువంటిది ఎన్నిసార్లు నువ్వు రివిజన్ చేస్తే నేర్చుకున్న అంశాలన్నీ కూడా కాన్షియస్లోనే ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళగానే టక గుర్తుకొచ్చేట అంశాలు ఉంటాయి. సరే ఇప్పటిదాకా నువ్వు ప్రిపేర్ అయిన విధానంలో సరే కొన్ని రివిజన్ చేసి ఉంటావు, కొన్ని చేయకపోయినప్పుడు కూడా ఇప్పటికైనా కూడా ఏ టాపిక్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి, ఏ టాపిక్స్ని నెగ్లెక్ట్ చేయాలనేటువంటిది కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఫేవరెట్ సబ్జెక్ట్ని ముందు పెట్టుకొని రివిజన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకు అకాడమిక్ సైడ్లో అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే, ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి వాళ్ళు రివిజన్ చేసేటప్పుడు ఏ టాపిక్ ఇంపార్టెన్స్ ఇవ్వాలో నోట్ చేసుకొని దేన్ని ఎక్కువసార్లు చదవాలి, దేన్ని తక్కువసార్లు చదవాలి అనేటువంటిది టైం టేబుల్లో మెన్షన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో రివిజన్ చేసే ప్రాసెస్లో కొన్ని టెక్నిక్స్ ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటి టెక్నిక్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాటిలో ఏ టెక్స్ట్ బుక్ని, ఏ కంటెంట్, ఏ సబ్జెక్ట్ నువ్వు చదువుతున్నావో ఆ సబ్జెక్ట్ మాత్రమే నీ ఫోకస్డ్గా ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ టైం టేబుల్లో గందరగోళంగా పెట్టుకొని అరగంటకు ఒక టాపిక్, 1 అవర్కి ఒక సబ్జెక్ట్ మార్చుకుంటూ ఉండడం కన్నా అరగంటకు ఒకటి లేదంటే అరగంట పెట్టుకుంటే కూడా అక్కడే అన్ని బుక్స్ అక్కడ కనపడడం వల్ల కూడా ఏమవుతుందంటే మ్యాథ్స్ పట్టుకోగానే సైన్స్ చదువుదామా, సైన్స్ పట్టుకోగానే సోషల్ చదువుదామా, లేకపోతే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి అని ఉంటుంది ఇంటర్మీడియట్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా డిఫికల్ట్గా గందరగోళం ఫోకస్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఫోకస్డ్గా చదవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే నీ టైం టేబుల్లో 12 to 1 o'clock లేదా 10 to 11 o'clock పెట్టుకున్నావు ఆ కన్సర్న్
సబ్జెక్ట్ మాత్రమే నీ టేబుల్ పైన ఉండాలి, అది మాత్రమే నువ్వు చదవడానికి కన్వీనియంట్గా ఉండాలి. మిగతా సబ్జెక్ట్స్, మిగతా బుక్స్, మిగతా మెటీరియల్, మిగతా నోట్బుక్స్ అంతే కూడా నీకు దరిదాపులో కనపడకుండా చూసుకోవాలి. ఫోకస్డ్గా ఉండాలి. రెండవది ఏంటంటే నీ చుట్టూ పరిసరాల్లో కూడా క్లీన్గా ఉండడం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు డిస్ట్రాక్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మనకు టీవీ అనేటువంటిది దగ్గర పెట్టుకోకపోవడం, అలాగే మొబైలు, లేదంటే బాగా అల్లరి చేసే ఫ్రెండ్స్ పక్కన కొంచెం జోక్స్ చేస్తూ ఉంటాం, వాళ్ళని కూడా మనం కొద్దిగా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఫోకస్ని దెబ్బతీసేటువంటి అంశం. సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. రెండో పాయింట్. 3, ఒక్కొక్క సబ్జెక్ట్ని చదివేటప్పుడు ఒకలా కాకుండా లొకేషన్ చేంజ్ చేసి కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. లొకేషన్ చేంజ్ చేయడం అంటే మీరు చూడండి, ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చూడగానే ఏమేమి గుర్తుకొస్తాయి చెప్పండి? ఏమేమి గుర్తుకొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన సెషన్ అయిపోయిన తర్వాత మనం టీవీలో మన సెషన్ చూస్తాం. చూసిన వెంటనే మీకు సెషన్లో సబ్జెక్ట్తో పాటు ఏం గుర్తుకొస్తుంది? దిస్ ఇస్ ద లొకేషన్ గుర్తుకొస్తుంది. లొకేషన్ గుర్తుకొస్తుంది, ఇక్కడ కెమెరామెన్లు గుర్తుకొస్తుంది, కెమెరా గుర్తుకొస్తుంది, మొత్తం గుర్తుకొస్తుంది కదా. సో దిస్ థింగ్ అంటే నేర్చుకునే టాపిక్ని లొకేషన్తో కనుక కనెక్ట్ చేయగలిగితే ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ గుర్తుకు రానప్పుడు లొకేషన్ గుర్తుకొస్తుంది, లొకేషన్తో పాటు ఆన్సర్ గుర్తుకొస్తుంది. అంటే ఆన్సర్ లొకేషన్కి అటాచ్ చేయడం ఇక్కడ. అంటే ప్రతిసారి లొకేషన్ మార్చాలా అంటే అవసరం లేదు. నీకు ఏదైతే డిఫికల్ట్ అనిపిస్తుందో అట్లీస్ట్ ఆ టైం అయినా నువ్వు రెగ్యులర్ చదివేటువంటి లొకేషన్తో కాకుండా ఒకసారి హాల్లో కూర్చొని చదువు చూడు, ఒకసారి బెడ్రూమ్లో వెళ్ళి చదువు చూడు, లేదా ఒకసారి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, లేదా ఒకసారి మీ ఇంట్లో గార్డెన్లో వెళ్ళి చదువు చూడు. నీకు డెఫినెట్గా డిఫికల్టీ టాపిక్స్ని ఇలా లొకేషన్ చేంజ్ చేసి మార్చి చదవడం వల్ల నీకు గుర్తుండి పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే. 2, చేంజ్ యువర్ ఫ్రెండ్. అంటే నీ పీర్ గ్రూప్లో విన్నామంట. నేను లెర్నింగ్లో ది బెస్ట్ లెర్నింగ్ ఏంటంటే కలిసి చదువుకోవడం, పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటాం. సో వరల్డ్లోనే ది బెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది. ఎందుకు అంటున్నామంటే కొన్నిసార్లు నేర్చుకున్న విషయాలు ఫ్రెండ్కి ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఇంకెక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు డిస్కషన్ ఓరియంటెడ్లో చదువుకోవాలి. డిస్కషన్ చేస్తూ ఉంటే అక్కడ డిస్టర్బెన్స్లా కనబడుతుంది, బట్ అది డిస్టర్బెన్స్ అవ్వదు, చాలా బాగా గుర్తుంటాయి. అంటే గొడవ పడాలి, ఈ క్వశ్చన్ ఏంటి, ఈ క్వశ్చన్ ఏంటి, ఇది ఏంటి, ఇదండి ప్రతిసారి ఒకరికొకరు డామినేషన్ చేసుకోవాలి. ఇది అలా కాదని చెప్పి వెళ్ళి మెటీరియల్ తీసుకోవడం, మళ్ళీ చెక్ చేసుకోవడం, వెంటనే మళ్ళీ మెటీరియల్ చూసుకోవాలి. అప్పుడు ఇది పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటారు. అంటే గ్రూపింగ్లో కలిసి చదువుకోవాలి. ఈ గ్రూపింగ్లో కూడా కొన్నిసార్లు ప్రతిసారి ఒకే రకమైన ఫ్రెండ్స్తో కాకుండా మ్యాథమెటిక్స్ ఒకరితో, సైన్స్ ఇంకొకరితో, లేదా డిఫికల్టీ టాపిక్ ఇది మాత్రమే నాకు ప్రాబ్లం ఉందన్నప్పుడు అది తీసుకెళ్ళి ఇంకో కొత్త ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇది ఒక్కటి రావాలి, ఇది చెప్పు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్ థింగ్స్ కాకుండా నువ్వు డిఫరెంట్గా చేసావు కాబట్టి ఆన్సర్ కూడా బాగా గుర్తుండిపోయేటువంటి అంశం ఉంటుంది. అంటే ఒకటి చేంజ్ లొకేషన్, 2 చేంజ్ ఫ్రెండ్. సో ఇలా లొకేషన్ చేసుకొని మార్చడం. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే గివ్ ద చంక్స్ అంటే ఏంటంటే చదివేటప్పుడు కొంత గ్యాప్ ఇవ్వడం. నేను గ్యాప్ అనగానే అది వేరే వెళ్తుంది. గ్యాప్ అంటే ఏమవుతుందంటే ఇంకా గ్యాప్ తీసేసుకొని వెళ్ళి క్రికెట్ ఆడతాడు, వీడియో గేమ్ ఆడతాడు, మొబైల్ పడతాడు. అందుకని గ్యాప్ అనే వర్డ్ వాడట్లేదు, చంక్స్ అంటున్నా. చంక్స్ అంటే ఏంటంటే మనం చదివేటప్పుడు ఒక స్టోరీ రీడింగ్ చేసేటప్పుడు ఒక 3 words 4 words కలిపి చదువుతాం. 4 words లేదా 2 words మిక్స్ చేసి కలిపి చదువుతాం కదా, అక్కడ దాన్ని చంక్స్ అంటాం. ఇక్కడ కూడా సబ్జెక్ట్లో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి కంటిన్యూగా చదవడం వల్ల ఏమవుతుందంటే ఒక దశలో అది లెర్నింగ్ అనేటువంటిది ఆగిపోతుంది ప్రాసెస్. కాబట్టి నువ్వు బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది, రీస్టార్ట్ అన్నట్లు. ఒక 10th స్టూడెంట్స్ అయితేనేమో ఒక 45 to 50 minutes ఒకసారి చంక్స్ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే ఒక 1 hour, డిగ్రీ ఆ పైన వాళ్ళైతే 1 hour 1:15 వరకు సరిపోతుంది. ఇంకా బాగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 1.5 hour కూడా నడుస్తుంది. బట్ 1 hourకి ఒకసారి మాత్రం అండ్ యావరేజ్గా మాత్రం 1 hourకి ఒకసారి డెఫినెట్గా గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ చంక్స్ అది కూడా ఎంతసేపు ఇవ్వాలంటే ఒక 5 నిమిషాలు సరిపోతుంది, 5 minutes సరిపోతుంది. ఈ 5 minutesలో ఏం చేయాలనేది వి విల్ డిస్కస్ లేటర్, తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ బ్రేక్ మాత్రం 5 నిమిషాలు ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎలా చదవాలి? మళ్ళీ ఒక సబ్జెక్ట్ తెలుగు తీసుకున్నాం, నెక్స్ట్ 1 hour తర్వాత సబ్జెక్ట్ మార్చకూడదు. యాజ్ పర్ టైం మార్చొచ్చు, మార్చకపోయినా కూడా నీ టైం టేబుల్ ప్రకారం
మారిస్తే ఏం చేయాలి, మార్చకుంటే ఏం చేయాలి. మార్చితేనేమో నెక్స్ట్ సబ్జెక్ట్లకి నువ్వు వెళ్ళిపోతావు. బట్ మార్చకపోతే ఏం చేస్తామంటే, మీరు కూడా టీవీలో ఒక సీరియల్ మీరు చూడండి, సీరియల్లో ఒక అరగంట సీరియల్లోనే ఒక 1 minute బ్రేక్ వస్తే 1 minute తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత గత 10 minutesలో జరిగినటువంటి ఒక చిన్న స్మాల్ సీన్ని మళ్ళీ 30 seconds ఏం చేస్తారు, రీక్యాపులేషన్ చేస్తారు. ఇక్కడ కూడా స్టడీస్ చదివేటప్పుడు స్టూడెంట్ గతం ఒక 1 hour క్రితం నువ్వేం చదివినావో ఒక 5 minutes మళ్ళీ రీక్యాపులేషన్ చేయాలి. రీక్యాప్చులేషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని మర్చిపోయిన భావన కలుగుతుంది, మళ్ళీ అదే చదువుతారు. సో ఇక్కడ ఏంటంటే ఏమీ కాదు, ఎగ్జామ్ హాల్లో చాలా మెమరీస్ గుర్తుకొస్తాయి. క్వశ్చన్ పేపర్ చూడగానే, క్వశ్చన్ చూడగానే, అందులో కీవర్డ్స్ చూడగానే గుర్తుకొస్తాయి. కాబట్టి ఒక 5 నిమిషాలు బ్యాక్ వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది గివ్ చంక్స్ ఇవ్వాలి. అలాగే చదివేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ అనేది కంటెంట్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి. సో బ్రెయిన్కి ఎక్కువ అవసరం వాటర్ కంటెంట్ అవసరం. వాటర్ లెవెల్ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువైతే థింక్ చేస్తూ ఉంటామో, పని చేసే వాళ్ళకన్నా ఆలోచించే వాళ్ళకి వాటర్ అవసరం. వర్క్ చేసే వాళ్ళకి చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. బట్ బ్రెయిన్ అనేటువంటిది థింకింగ్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఆక్సిజన్ అవసరం ఉంటుంది. బట్ మనం ఆక్సిజన్లో బయట ఉన్న బ్రీతింగ్ ద్వారా ఆక్సిజన్తో పాటు వాటర్ కంటెంట్లో కూడా ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది కూడా బాగా తీసుకోవాలి. సో ప్రతి 15 minutes ఒకసారి ½ glass ఆఫ్ వాటర్ తీసుకోండి. చాలా రీఫ్రెష్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. వాటర్ కంటెంట్ కూడా రెగ్యులర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరు చదివేటప్పుడు సెషన్స్ వారిగా మార్నింగ్ నిద్ర లేచినప్పుడు, తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్, తర్వాత ఈవినింగ్ నెక్స్ట్ పడుకునేటప్పుడు, ఇలా మినిమం 4-5 times వీళ్ళు ఫ్రెష్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు రిఫ్రెష్మెంట్ అనేటువంటి అనిపిస్తుంది, టైర్డ్నెస్ తగ్గుతుంది. చాలామంది ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కసారి స్నానం చేసేసి వాళ్ళ ఫేస్ పైన కనీసం వాటర్ వేసుకోరు. ఇవి చిన్న చిన్న చేంజెసే కానీ చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. అట్లీస్ట్ మనం చదివేటప్పుడు సరే పోయి వెళ్ళి వాటర్ వేసుకొని రాపు అంటారు టీచర్. పాత చిన్నప్పుడు టీచర్ చూసాం, క్లాస్ జరిగేటప్పుడు ఎవరైనా ఇలా అన్నారు అనుకోండి, బయటికి వెళ్ళి వాటర్తో ఫేస్ వాష్ చేసుకురాపు అన్నాం. అందుకే ఆఫ్టర్నూన్ కూడా చాలా స్కూల్స్లో పిల్లలకి ఫేస్ వాష్ చేసుకోమని చెప్పాలి. ఇంటికి రాగానే కొంతమంది కంటిన్యూ స్టడీ అవర్స్ ఉంటాయి కొంతమందికి 8 o'clock దాకా. సో ఆ ఈవినింగ్ సెషన్లో కూడా ఒకసారి వాటర్ వేసుకోమని చెప్పాలి. అలాగే వాళ్ళు ఈ కాస్మెటిక్స్ ఉంటాయి కదా, చాలామంది అది ప్యాషన్ అనుకుంటారు. బట్ కాస్మెటిక్స్ కూడా ఒక గుడ్ స్మెల్ అనేటువంటిది కూడా వాళ్ళకు రీఫ్రెష్మెంట్ అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఓకే, అంటే పౌడర్ వేసుకోవడం కావచ్చు, లేదంటే ఆ రూమ్లో అగరబత్తీలు అంటించుకోవడం కానీ, ఒక రీఫ్రెష్ ఒక స్మెల్ అనేటువంటిది కూడా, గుడ్ స్మెల్ అనేటువంటిది కూడా వారికి ఏమి ఇంట్రెస్ట్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ 30 daysలో ఆ పిల్లలకు చదివేటువంటి రూమ్లో కానీ ఆ వెదర్లో కానీ ఒక గుడ్ స్మెల్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంతో పాటు స్టడీస్లో ఈ 5 minutes బ్రేక్లో మనం తర్వాత డిస్కస్ చేస్తాం అనుకున్నాం. దీంట్లో ఏంటంటే చదివేటప్పుడు వారికి డిఫికల్టీ టాపిక్స్ టచ్ అయినా, లేదంటే ఏదైనా అనుకోకుండా టాపిక్లో అరే ఇది నాకు గుర్తు రాదని బాధ కలగడం కానీ, నేను ఫెయిల్ అవుతాననే కొన్ని నెగిటివ్ థాట్స్ బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనం ఓవర్కమ్ కావడానికి ఈ 5 minutes బ్రేక్ని బాగా తీసుకోవాలి. అంటే టైం టేబుల్లో ఎవ్రీ 1 hourకి ఒకసారి 5 minutes నువ్వు తీసుకుంటే 5 or 6 minutes, ఈ 5 or 6 minutesని స్టూడెంట్స్ చాలా కీలకంగా వాడుకోవాలి. ఏంటా అంటే వీటిని కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడం వాడుకోవచ్చు మనం. ఇందులో ముఖ్యంగా 4 టెక్నిక్స్. ఒకటి, ఆ చంక్స్ ఏదైతే బ్రేక్ అయితే తీసుకుంటావో ఇమ్మీడియట్గా ఒక్కసారిగా అలా నేచర్ కాల్కి వెళ్ళి రావడం, వాటర్ తీసుకోవడం తప్పకుండా చేయాలి. నడవాలి, అట్లీస్ట్ ఒక 50 అడుగులు ముందుకు అలా వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చోవడం అనేది తప్పకుండా జరగాలి. అక్కడ అలాగే కంటిన్యూగా కూర్చోవద్దు, లేచి వెళ్ళి రావాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే వజ్రాసనం అని అంటాం మనం. కూర్చునేటప్పుడే కూర్చునే పొజిషన్ మార్చుకొని వజ్రాసనం అంటే కాళ్ళు ఇట్లా ఫోల్డ్ చేసేసి కూర్చొని ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఇలా కూర్చుంటే అది కూడా ఒక స్ట్రెస్ రిలాక్సేషన్ అనేటువంటిది అనిపిస్తుంది. 3, కళ్ళు మూసుకొని మెడిటేషన్ అనేది చేయమని చెప్తాం. బట్ మెడిటేషన్ అనేటువంటి ప్రాసెస్ నీకు ఐడియా లేకపోయినప్పటికీ 1 to 100, 100 to 1 అంటే కంప్లీట్ కళ్ళు మూసుకొని 1
2 3 4 5 96 97 98 99 100 100 99 98 97 96 5 4 3 2 1 ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో నేను 1 to 5 తర్వాత 96కి వెళ్ళాను. బట్ అది షార్ట్ కట్ కాదు, కంటిన్యూగా 6 7 8 9 అలా 100 దాకా వెళ్ళి 100 నుంచి మళ్ళీ 100 దాకా వేస్తే 6 నిమిషాలే ఒక ఎనలేని రిఫ్రెష్మెంట్ ఎనర్జీ అనేటువంటిది మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది నేను ఇంటర్మీడియట్ నుంచి నేను ఫాలో అవుతున్నానండి. ఇంటర్మీడియట్ నుంచి ఫాలో అవుతూ ప్రిపరేషన్లో కూడా మేము ఇప్పటికి ఎప్పుడైనా నేను ఆఫీస్ వర్క్ అయినా స్కూల్ టీచింగ్ చేసి వచ్చినప్పటికీ అలా కూర్చొని ఏది లేకపోతే కూర్చొని ఇలా చేయడం నాకు అలవాటు. సో చాలామంది స్టూడెంట్స్కి నేను చెప్పాను, చాలా బాగుంది సార్ ఇది, ఇది మెడిటేషన్ అంటే ఏదేదో గుర్తుకొస్తుంది కానీ నెంబరింగ్ కౌంట్ చేస్తే చాలా బాగుంది సార్ అన్నారు. సో ఇది కూడా నీకు ఒక మంచి పాజిటివ్ మూడ్ ఇస్తుంది. నెక్స్ట్ మన ఇంట్లో వాచ్ ఉంటుంది, వాచ్ గోడ గడియారం అంటాం కదా వాచ్, దాంట్లో సెకండ్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. ఆ సెకండ్ హ్యాండ్ని ఏం చేయాలంటే బాగా ఒక 5 నిమిషాలు వచ్చి కూర్చొని వజ్రాసనం కూర్చొని నీకు నచ్చిన పొజిషన్ కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేయాలి, అది ఎలా మూవ్ అవుతుంది. అది కంప్లీట్ అలా మూవ్ అవుతున్నది మొత్తం ఇలా చూస్తూ ఉంటే అసలు ఒక పీస్ఫుల్ మైండ్ అనేటువంటిది అలర్ట్ అయిపోతుంది. ఒక 5 minutes వాచ్ ఎప్పుడైనా చూడొచ్చు నువ్వు అది. నెక్స్ట్ గ్రీన్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, గ్రీన్ హిల్స్ ఉంటాయి, దూరంగా ఉన్నటువంటి గ్రీనరీస్ కానీ లేకపోతే హిల్స్ కానీ లేకపోతే క్లౌడ్స్ కానీ ఇవి ఉంటాయి కదా, ఇవటన్నిటి కూడా అబ్జర్వ్ చేయడం. ఎప్పుడైతే లాంగ్ విజన్స్ చూస్తుంది కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. లాంగ్ విజన్స్ చూడాలి బాగా. సార్ అన్ని చోట్ల పాసిబిలిటీ అవుతుంది అంటే ఎస్, అందుకే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్లో చూడండి. ఇవి డే టైంలో మామూలుగా ఆఫ్టర్నూన్ టైంలో కుదరదు కాబట్టి మార్నింగ్ అవర్స్లో ఒక్కసారి టెర్రస్ పైకి వెళ్ళడం లేదా అలా స్కూల్ గ్రౌండ్కి వెళ్ళడం, ఇంటి బయటికి వెళ్ళి లాంగ్ విజన్లో ఉన్నటువంటి కొండలు కానీ చెట్లు కానీ టవర్స్ కానీ చూడడం. ముఖ్యంగా పార్క్లో మీరు ఎందుకు పార్క్ అనేది ఎందుకు ఫేమస్ అంటే పార్క్లో గ్రీనరీ ఉంటుంది, గ్రీన్ విజన్స్ చూడడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. సో ఇలా స్టూడెంట్స్ ఈ స్టడీ సబ్జెక్ట్ బ్రేక్లో ఒక 5 minutes బ్రేక్ని 5 minute చంక్స్ని ఈ విధంగా కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. తోటి స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే ఈ 5 minutes బ్రేక్లో వెళ్ళి సోషల్ మీడియా చూడడం, టీవీ చూడడం, లేదంటే పక్కోడితో గొడవపడడం, పక్క అమ్మాయితో ఏదైనా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. చాలా ఇన్వాల్వ్ కాకుండా ఉండడం కొరకు నేను చెప్పినటువంటి 4 టెక్నిక్స్ చెప్పాము. ఒకటి సరౌండింగ్ క్లీన్ చేసుకోవడం, అది టెక్నిక్ ఏం కాదు బట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి, చేంజ్ ఏ ఫ్రెండ్, చేంజ్ ఏ లొకేషన్, అలాగే 1 to 100, 100 to 1 రావడం, అలాగే గ్రీనరీస్ చూడడం, ఇంకొకటి క్లాక్ చూడడం. ఈ టెక్నిక్ అన్ని చేయాలా సార్ అంటే నీకు నచ్చింది అన్నీ ఒకేసారి కాకుండా డైలీలో ఏది నీకు నచ్చింది 1 or 2 3 ఫాలో అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అయ్యేటువంటి విధానం. మ్యాక్సిమం కొన్నిసార్లు చదువుతూ ఉంటే బోరు కొట్టినప్పుడు రాయడం ఇంపార్టెంట్, రాయాలి. అంటే పదే రివిజన్ చేస్తూ ఉంటే చదువుతుంటే ఏదో బోరు కొడితే కూడా నోట్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి ప్రాక్టీస్ మీరు ఎర్ర నోట్స్లోనే అంటే రఫ్ నోట్స్లో రాసుకుంటూ పోతే కూడా చాలా బాగుంటుంది. ఇది చేస్తూ ఉన్న క్రమంలో ఏది డౌట్ వచ్చినా ఇమ్మీడియట్గా నువ్వు క్లారిఫికేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫ్రెండ్స్ని అడగండి. ఫస్ట్ ఫ్రెండ్స్కి తెలియకపోతే వెళ్ళి సబ్జెక్ట్ టీచర్ని అడగండి, లేకపోతే యూట్యూబ్లో ఇంటర్నెట్లో కూడా ఏ టాపిక్ అయినా దొరుకుతామని ఈ రోజుల్లో. అది కూడా చూసుకుంటే విజువలైజేషన్తో చూస్తాం, పిక్చర్ ఓరియంటెడ్ ఉండడం ఇంకా చాలా ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎన్ని గంటలు చదవాలి సరే, ఇలా బాగుంది సార్ అన్ని బాగుంది, ఎన్ని గంటలు చదవాలి? ఎన్ని గంటలు చదవాలి అంటే సచిన్ క్రికెట్ ఆడతాడు, సానియా మిర్జా టెన్నిస్ ఆడుతుంది, విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడతాడు. వీళ్ళకంతా కూడా ఎన్ని గంటలైనా మ్యాచ్ ఆడగలుగుతారు, ఎన్ని గంటలైనా ప్రాక్టీస్ చేయగలుగుతారు. మరి చదవడంలో కూడా ఎన్ని గంటలు అన్ని గంటలు అన్నది. సో చదవడం అనేటువంటిది ఒక పని కాదు, చదవడం అనేటువంటిది ఒక జాయ్ఫుల్ థింగ్ అది. సో దాన్ని జాయ్ఫుల్గా నువ్వు చేసినంతకాలం టీవీ చూడడానికి నీకు బోరు కొట్టదు, ఫ్రెండ్స్తో మాట్లాడడం బోరు కొట్టదు, సినిమాలు చూడడం బోరు కొట్టదు, క్రికెట్ ఆడడం బోరు కొట్టదు. మరి చదవడానికి ఎందుకు ఇన్ని గంటలే చదవాలనే రూల్ ఎందుకు చెప్పాలి? నీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నంతసేపు చదువుకో. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, చదువుకునే సమయంలో కనుక 6 గంటలు కష్టపడకపోతే
లైఫ్లో 12 గంటలు కష్టపడాల్సి వస్తుంది. మినిమం 6 గంటలు అయితే ప్రిపరేషన్ అనేటువంటిది చాలా అవసరం. సో 6 అవర్స్ స్టడీస్, సో ఎగ్జామినేషన్ టైంలో 8 అవర్స్ 10 అవర్స్ వరకు కూడా మనం ఈజీగా చదవచ్చు. బట్ 14 అవర్స్ 16 అవర్స్ 18 అవర్స్ అని చెప్తారు. అవన్నీ కూడా అవాస్తవాలే. అలా చదివిన వాళ్ళు ఎవరు కూడా స్ట్రెస్కి లోన్ అవుతారు తప్పిస్తే వేరెవరు. సో ఎగ్జామినేషన్ టైంలో అంటే రీడింగ్ వేరు, డిస్కషన్ వేరు, ఎగ్జామినేషన్స్ రాయడం వేరు. మళ్ళీ అంటే మనము స్కూలింగ్లో మ్యాక్సిమం స్లీపింగ్ అవర్స్, బాతింగ్ అవర్స్, ఈటింగ్ అవర్స్ పక్క పెడితే మిగతా అంతా ప్రిపరేషనే. అంటే ఓన్లీ స్టడీస్ టైం వేరు, ఎగ్జామ్స్ రాస్తాం, అది కూడా స్టడీస్ కిందకి వస్తాం. అంటే నియర్లీ మనం ఒక 12 to 14 అవర్స్ దాకా స్టూడెంట్ లైఫ్లో దానికి సంబంధించిన కాన్సెప్ట్ పని చేస్తాం. ఒకటి రీడింగ్, ఎగ్జామినేషన్ ప్రాసెస్, ప్రాక్టీస్ చేసుకోవడం, ఫ్రెండ్స్ డిస్కషన్. ఇది కూడా పిచ్చపాటిగా మాట్లాడుతుంటాం, మనమే వేరే విషయాలు మాట్లాడడం కదా, సబ్జెక్టే మాట్లాడతాం. అలా 12 to 14 అవర్స్ మనం ఎంగేజ్ చేసుకోవచ్చు. పడుకునేటప్పుడు పడుకొని కూడా అరే అదేంటి ఇదేంటి అని మాట్లాడుకోవచ్చు. సార్ ఇవన్నీ కూడా రీడింగ్ టైం కిందకే మనకు వస్తాయి కాబట్టి అలా చదువుకోవాలి. సార్ ఈవెన్ ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా కూడా ఎగ్జామ్స్ ముందు ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ చాలా స్ట్రెస్ మంది లోన్ అవుతారు స్టూడెంట్స్. ఇది చాలా అసలు దీన్ని ఓవర్కమ్ చేయడం అనేది అతిపెద్ద టార్గెట్, పెద్ద టాస్క్ ఇది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం ఒకటి, మన స్కూల్స్లో కానీ కాలేజీలో పెట్టే ప్రతి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం, ప్రతి ఎగ్జామ్ని అటెంప్ట్ చేసుకోవడం, మన వెంటనే మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం, మార్క్స్ ఎక్కడ తగ్గుతుందో చూసుకోవడం అనేది రెగ్యులర్ ప్రాసెస్. రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసి ఉండింటే ఎగ్జామ్ ఫోబియాని కొంతవరకు అదుపులో చేసుకోవచ్చు. అయినప్పటికీ మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే భయం. ఓన్లీ వన్ థింగ్ రీజన్ ఏంటంటే ఎగ్జామ్ అప్పటిదాకా రాసే ఎగ్జామ్స్ అన్ని తన కాలేజీలో తన క్లాస్ రూమ్లోనే రాసి ఉంటాడు. బట్ ఈ ఎగ్జామ్స్ మాత్రం డెఫినెట్లీ ఎక్కడికి వెళ్తాడు, బయట ప్లేస్కి వెళ్తాడు. అంటే ఒకసారి వాతావరణం మారిపోతుంది, వచ్చేటి ఫ్రెండ్స్ పక్కన ఎగ్జామ్స్ రాసేటువంటి ఫ్రెండ్స్ మారిపోతారు. కాబట్టి దీనికి ఏంటంటే అందుకే అక్కడక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి స్కూల్స్లో, కాలేజ్. అందుకే అప్పుడప్పుడు మన పిల్లలు కాంపిటేటివ్కి అటెంప్ట్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త వెదర్లో వెళ్ళి కూడా ఎగ్జామ్స్ రాసేటట్టు చూడడం, ఒక స్కూల్ స్టూడెంట్స్ని ఇంకొక స్కూల్లో ఎగ్జామ్స్ అంటే మేనేజ్మెంట్ కనుక కరెక్ట్ సూటబుల్గా ప్లాన్ చేయగలిగితే ఈ స్టూడెంట్స్ని టర్మినల్స్ ఆ స్కూల్లో అక్కడ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ కనుక మేనేజ్మెంట్స్ ఆలోచించాలి. ఇది అంటే ఎగ్జామ్ ఫోబియాని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ రాసేటప్పుడు ఏ టెన్షన్ లేని స్టూడెంట్ ఒక్కసారిగా ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి రాయడానికి టెన్షన్ పడుతున్నాడు. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే సింపుల్, ఆ లొకేషన్ మార్చి స్కూల్స్ వాళ్ళే మేనేజ్మెంట్లను మార్చుకొని స్కూల్స్ స్టూడెంట్స్ అక్కడ ప్రిన్సిపాల్స్ లేదా హెడ్ మాస్టర్స్ మార్చుకొని స్టూడెంట్స్ని కొన్ని టర్మ్ ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనుకుందాం, ఈ స్టూడెంట్స్ అంతా వెళ్ళి అక్కడ ఆ స్కూల్ వాళ్ళంతా ఇక్కడ కనుక రాయించగలిగితే ఆ ఫోబియాని కొంత అదుపు చేయొచ్చు. అలాగే అయినా సరే ఇప్పటికైతే టైం లేదు కదా సార్ మరి ఏం చేయొచ్చు అని అంటే ఒక హాల్ టికెట్స్ రాగానే మనం ఏం చేయొచ్చు అంటే హాల్ టికెట్ ఏ స్కూల్లో అయితే సెంటర్ పడిందో ఆ సెంటర్కి వెళ్ళి ఒక 2 days ముందుగానే సెంటర్ మొత్తం కూడా అన్ని రూమ్స్ చూసి రావడం, ఆ లొకేషన్ మొత్తం ఒకసారి చూసి వస్తే కూడా ఓకే రైట్ మనం స్టార్టింగ్లో కూడా విజువలైజేషన్ ఓకే రైట్ ఇలా ఉంది విజువలైజేషన్ చేసుకుంటే కూడా కొంత ఫ్రీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే బిఫోర్గానే మనం ఎగ్జామినేషన్ సెంటర్ని విజిట్ చేసేటట్టు చూసుకోవాలి, తప్పకుండా విజిట్ చేయాలి. డైరెక్ట్ ఎగ్జామ్ రోజే కనుక సెంటర్ విజిట్ చేశారనుకోండి కొత్త ప్లేస్లో డెఫినెట్లీ కొంత ఫోబియా కొంత ఈవెన్ మన రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళినా కూడా మనం అడ్జస్ట్ అవ్వలేం. అలాంటిది కొత్త ప్లేస్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే స్టూడెంట్ కొంత టెన్షన్ గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెంటర్ని ముందుగానే విజిట్ చేసేటట్టు ప్లాన్ చేయాలి. అది ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్, పేరెంట్స్ ఎవరైనా కానీ మొత్తం అయితే విజిట్ చేసేటట్టు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బిఫోర్ ఎగ్జామ్, వైల్ ఎగ్జామ్, ఆఫ్టర్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ ఫోబియాలో బిఫోర్ ఎగ్జామ్ అంటే బిఫోర్ 1 week ఆర్ బిఫోర్ డే అనుకుందాం. ఒక్కసారిగా ఎగ్జామ్ అనగానే నైట్ మొత్తం నిద్ర రాకుండా తిరగడం, నిద్ర లేని పరిస్థితి రావడం. బట్ నిద్ర అనేటువంటిది డెఫినెట్లీ ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ అన్ని లైట్లు ఆఫ్ చేసేసి బెడ్షీట్ కప్పుకుంటే నిద్ర వస్తుంది. సరే రోజు 5 minutesకే నిద్ర వస్తే ఆ రోజు కనీసం 10 minutesకైనా నిద్ర వస్తుంది. కాబట్టి పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా రెగ్యులర్గా ఏ విధంగా అయితే నిద్రపోతున్నారో కొందరు 9:30 కొందరు 10 o'clock ఇప్పుడు, సో అదే టైంకే అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి స్ట్రిక్ట్గా బెడ్షీట్ వాళ్ళకి పడుకోబెట్టగలిగితే డెఫినెట్లీ నిద్రపోతారు. సో ఆ రోజు రాత్రి 12 or 1 o'clock వరకు పడుకుంటే
ఇక్కడ పడుకోకపోతే ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తుంది. కాబట్టి ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. కాబట్టి అలాగే కొన్నిసార్లు సెంటర్ కొంతమందికి ఒక చోటు నుంచి ఇంకొక చోట పడుతుంది, అంటే ఆ కొత్త ప్లేస్లో కూడా నిద్ర రాదు. అందుకే ఒకవేళ కొత్త ప్లేస్ మార్చే పరిస్థితి నిద్రపో అంటే 7 days 6 days ఎగ్జామినేషన్కి కొత్త లొకేషన్కి వెళ్ళేది ఉంటే ఒక 2 days ముందుగానే వెళ్ళాలి. ఓకే, ముందు రోజు నైటే వెళ్ళి అక్కడ పడుకుంటే మాత్రం చాలామంది ఫెయిల్ అవ్వడానికి అరే ఇంత బాగా చదివే విద్యార్థి ఇలా తయారు ఎందుకు మార్క్స్ రాలేదంటే ఇవన్నీ సైడ్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాబట్టి అక్కడ నిద్ర విషయంలో కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఫుడ్ హ్యాబిట్స్, ఓకే, ఈ టైంలో ఫుడ్ అనేటువంటిది రెగ్యులర్గా తీసుకునేటువంటి డైటే సరిపోతుంది. కానీ ఎగ్జామ్ అనగానే ఆ రోజు మార్నింగ్ ఇంట్లో అమ్మ టిఫిన్ చేయకుండా ఏం చేస్తుందంటే హోటల్లో తింటాని ఈ అమ్మాయి అడగలేదు అబ్బాయి అడగడం, ఆ రోజు బయట టిఫిన్ చేయడం, అది కాస్త ఆ టేస్ట్ డిఫరెంట్ అయిపోవడం, అది కడుపులో ఎలాగో అయిపోవడం, ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడ్డం. సో కాబట్టి ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటి జంక్ ఫుడ్ దూరంగా ఉండి ఇంట్లో ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా హాల్ టికెట్స్, క్వశ్చన్ పేపర్స్ సంబంధించినటువంటి పాత ప్రీవియస్ పేపర్స్, మెటీరియల్ చదివిన పేపర్స్ అన్నీ కూడా బిఫోర్ డే ఏదైతే నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ దానికి సంబంధించి అన్నీ దగ్గర పెట్టుకోవడం, ప్రిపేర్ అవ్వడం, అందులో ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా పెన్స్ ఎలాంటి పెన్స్ వాడమంటున్నారు, కొంచెం గ్రీన్ పెన్ వాడొద్దు అని చెప్తాను. సో ఒక్కొక్కరికి అలా ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఫాలో అవ్వాల్సినటువంటి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇది మెయిన్, అంటే ఎగ్జామ్ చదవటం, రాయడం, రిజల్ట్ రావడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మెయిన్ హాల్ టికెట్ మర్చిపోతుంటారు చాలామంది. షీట్ ఫిల్ చేయడం కానీ ఎలా ఫిల్ చేయాలి ఏంటి వారు చెప్పినప్పటికీ కూడా అక్కడ కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. నిజంగా అది ఎలా అవేర్నెస్ పిల్లలకి మనం ఎలా ఇవ్వాలి? అకాడమిక్ సైడ్లో దాదాపు నేమ్తో సహా వస్తున్నాయి మేడం. ఓఎంఆర్ షీట్స్ అన్ని కూడా వాళ్ళ నేమ్తో ఉంటుంది, జస్ట్ సిగ్నేచర్ డేట్ వేయాల్సి ఉంటుంది, అదేమి ఇబ్బంది లేదు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బబ్లింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అది వేరు. బట్ ఇది మాత్రం అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. అయినప్పటికీ ఒక గంట ముందుగానే సెంటర్కి వెళ్తే క్లియర్గా ఇన్జులేటర్స్కి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు 24 మెంబర్స్కి ఒక ఇన్జులేటర్ ఉంటారు మేడం, ప్రతి 24 మందికి ఒక ఇన్జులేటర్, చాలా చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, చక్కగా చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి దాని గురించి వర్రీ అవ్వాల్సిన. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా ఆ పరిస్థితులు కొత్తగా కనిపిస్తాయి. కాబట్టి ముందుగానే విజిట్ చేయడం వల్ల ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఉండదు. సో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఏ క్వశ్చన్స్ అయితే నీకు ముందు వస్తాయో ఇంకోటి క్లియర్గా వరుసగానే రాయాల్సినటువంటి రూల్స్ ఏమి ఉండవు. లాస్ట్ క్వశ్చనే ఫస్ట్ రాయొచ్చు, మిడిల్ క్వశ్చన్స్ మధ్యలో లాస్ట్కి రాయొచ్చు, ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ రాయొచ్చు. సో ఆ రిలాక్సేషన్ ఉంది. బట్ కాకపోతే క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సెక్షన్స్ ఏమి, సెక్షన్ ఏనా బీనా సీనా, క్వశ్చన్ నెంబర్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మధ్యలో టైంని చూసుకోవడం. సో టైమ్స్ డిజిటల్ వాచెస్ని అలో చేయట్లేదు కాబట్టి బెల్స్ కొట్టేస్తూ ఉన్నారు, ఎవ్రీ 1 hourకి ఒకసారి. లాస్ట్ బిట్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా బెల్ కొట్టిస్తూ ఉంటారు. కాబట్టి టైం రెగ్యులర్ అడుగుతూ ఉండడం, లేకపోతే లాస్ట్కి అంతా చూసుకోకుండా ఒకటే క్వశ్చన్ని 10 సెంటెన్స్ రాయమంటే ఒక 20 సెంటెన్స్ రాసి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా సో ఇదల్లి చూసుకుంటే ఎప్పటికప్పుడు టైంని ఇన్జులేటర్ అడుగుతూ కనుక ఎగ్జామ్ రాస్తే ఒక ఫోకస్డ్గా నీట్గా. ఎందుకంటే ఒక క్వశ్చన్ని 5 pages రాసి రాయాల్సిన క్వశ్చన్స్ 1 page రాస్తే కూడా అది 25 pages రాసి నీకు రావాల్సిన మార్కులు నీకు వేస్తారు. నీకు బాగొచ్చు, నాకు చాలా బాగొచ్చు అని చెప్పి నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. కాబట్టి అలా టైం ఫోకస్ని పెట్టుకొని టైం టేబుల్ ప్రకారంగా అక్కడ బెల్స్ని అన్నీ కూడా అక్కడ పరిస్థితులు అన్నీ చూసుకుంటూ, దాదాపు ఇన్జులేటర్ కూడా టైం అవుతుందమ్మా 1 hour అయిపోయింది 1.5 hour చెప్తే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు. సో ఆ 1 hourలో ఎన్ని క్వశ్చన్స్ అయిపోవాలో చూసుకుంటూ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పక్క స్టూడెంట్స్ని కొన్నిసార్లు కేరింతలు కొడుతుంటారు కొందరు. ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఆ కేరింతలకి కొన్నిసార్లు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఒకసారి టౌన్కి వచ్చి ఎగ్జామ్ రాసేసరికి కొద్దిగా కార్పొరేట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ చూసేసరికి దడుచుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కాబట్టి అవి ఏవి కూడా భయపడకుండా మీకు నమ్ముకున్నటువంటి విషయాలే మీరు బాగా క్లియర్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇంకొకటి ఈ ఆన్సర్స్ రాసినప్పుడు చాయిస్ కూడా కొంతమంది రాస్తూ ఉంటారు, చాలామంది రాస్తూ ఉంటారు. అది ఎంతవరకు స్టూడెంట్స్కి ప్లస్ అవుతుందంటారు? చాయిస్ అనేటువంటిది అన్నీ అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాతనే నువ్వు చాయిస్ రాయొచ్చు. అయితే చాయిస్ రాస్తే ఎక్కడ పొరపాటున ఒక క్వశ్చన్కి 5 marks క్వశ్చన్ అక్కడ 4 వచ్చాయి, నువ్వు చాయిస్ క్వశ్చన్ 5 వచ్చాయి, అప్పుడు ఈ 5 marksని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాయిస్ క్వశ్చన్స్కి ఫుల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. మనం రాయాల్సిన క్వశ్చన్స్ అందుకే ముందుగానే ఏవి రాయాలి ఏవి రాయకూడదు చిన్న డాట్ పెట్టుకొని అవి కంప్లీట్ అయిన తర్వాతనే సో ఒక్కసారిగా అన్నీ నేను రాశానా లేదా చూసుకున్న తర్వాత చాయిస్ ఆన్సర్స్కి జోలికి వెళ్తే బాగుంటుంది మేడం. ఓకే సార్, ఇవాళ ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాము.
ఏదో బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్స్లో ఏదో ఒక బిట్ పేపర్లో కావచ్చు ఒక ఆన్సర్ రాంగ్ రాసామని తెలిసింది, ఒక మైండ్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది. అది నిజంగా నెక్స్ట్ డే ఎగ్జామ్ కూడా ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎస్. సో మనం ఎప్పుడు కూడా ఒక్కసారి ఎగ్జామ్ రాసి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ తీసి ఇన్విజిలేటర్కి ఇచ్చి వచ్చిన తర్వాత యూ నెవర్ చేంజ్ ద రిజల్ట్, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఆ రిజల్ట్ మాత్రం మనం మార్చలేం. అవును. బట్ ఆ నెగిటివ్ రిజల్ట్ని నువ్వు బేస్ చేసుకొని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే నెక్స్ట్ డే ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అయిపోయింది. సో అది ఏది అవసరం లేదు. సో కాబట్టి మనం పిల్లలకు ఆ రిజల్ట్ నువ్వు ఏది రాసావు, ఎన్ని మార్క్స్ వచ్చావని చెప్పి డిస్కషన్ పెట్టకపోవడం అనేటువంటిది చాలా బెటర్. కొంతమంది రాగానే ఇది అలా వచ్చింది అని చెప్పి కొంతమంది పిల్లలు ఎక్సైట్మెంట్తో చాలా ఈజీగా వచ్చింది అంటాడు. వీడేమో కొద్దిగా భారాష్ లేకుంటే అరే అందరికి ఈజీగా ఉందంట, నాకేమో హార్డ్ ఉందంట. కాబట్టి ఈజీ హార్డ్ అనేటువంటిది చెప్పినంత ఈజీగా ఉండదు. చాలామంది పిల్లలు బయటకు రాగానే ఇంకా ఇది ఈజీ అది ఈజీ అంటారు, బట్ ఎగ్జామ్స్లో మార్క్స్ అలా ఉండవు. అది చూసి కొంతమంది పిల్లలు అరే అందరూ చాలా ఈజీగా రాశారంట అని చెప్పి భయపడుతూ ఉంటారు. కాబట్టి రిజల్ట్ వచ్చేదాకా ఎవరి ఫలితం ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ డిస్టర్బెన్స్, ఈ ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు అదే అలా ఇది. ఒకసారి రీసెంట్గా చూసాం మనం, ఒక సాఫ్ట్వేర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల 22 మంది విద్యార్థుల మార్కులు తారుమారై ఫెయిల్ అయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. తర్వాత అది ఏం జరిగింది, అది సాఫ్ట్వేర్ లోపం వల్ల మార్క్స్ తక్కువ పడ్డాయి. ఒక అబ్బాయికి ఇంటర్మీడియట్లో 60 కెమిస్ట్రీ మార్క్స్ వస్తే రిజల్ట్లో 4 మార్క్స్ వచ్చాయి. మళ్ళీ రీవాల్యుయేషన్ చేసుకొని సాఫ్ట్వేర్లో టెక్నికల్ ప్రాబ్లం చేసేదో 60 మార్క్స్ వచ్చాయి. బట్ అందులో కొంతమంది 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయినారు లాస్ట్ 2 years బ్యాక్. కాబట్టి ఫలితం రాగానే టెన్షన్ పడాల్సిన పని లేదు. చూడండి, ఆ 22 మంది ప్రాణం మనం తీసుకురాగలుగుతామా అంటే ఫలితాల్లో ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ పనిచేస్తాయి. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్నిసార్లు రీవాల్యుయేషన్ అనేది కూడా ప్రాసెస్ ఉంటుంది. మనకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. నీ క్వశ్చన్ పేపర్ నువ్వు జిరాక్స్ తీసుకోవచ్చు, కంప్లీట్గా జిరాక్స్ తీసుకొని నువ్వు కరెక్ట్ రాసి ఉంటే నువ్వు హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. కోర్టు ద్వారా కూడా నువ్వు న్యాయబద్ధంగా కూడా నువ్వు మార్క్స్ పొందొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు నీవు వచ్చిన ఫలితం అనేటువంటిది అది పర్మనెంట్ కాదు. నువ్వు మనకి ఇన్ని రకాల అవకాశాలు. ఇంటర్మీడియట్ స్టూడెంట్కి అయితే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఒక టెస్ట్ ఉంది. మళ్ళీ ఫస్ట్ సెషన్స్కి ఇంప్రూవ్మెంట్ కూడా రాసుకోవచ్చు. ఎగ్జామ్ మార్క్స్ తక్కువ వస్తే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఒకవేళ మార్క్స్ ఎక్కువ వస్తే అవి కన్సిడర్ అవుతాయి, తక్కువ వస్తే ఫస్ట్ తీసుకుంటారు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఫలితం గురించి టెన్షన్ పడొద్దు, బెంగ పడొద్దు. హ్యాపీగా నెక్స్ట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంట్లో పేరెంట్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ వీళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి ఎగ్జామ్స్, ముఖ్యంగా ఎగ్జామ్ డే వాళ్ళు పేరెంట్స్తో స్టూడెంట్స్తో ఏ విధంగా ఉండాలి, ఎటువంటి వర్డ్స్ వాళ్ళు చెప్తూ ఉండాలి? ముఖ్యంగా ఫాదర్స్ అయితే జర టెన్షన్ తక్కువ పెడతారు మేడం. ముఖ్యంగా మదర్స్ మాత్రం చాలా ఎక్కువ టెన్షన్స్ పడతారు. టెన్షను వాళ్ళ ఫలితం కాదు, ఫలితం గురించి కాదు. టెన్షను పక్క పిల్ల కన్నా ఎక్కువ రావాలి. ఈ టెన్షన్ ఆ పిల్లోడు ఈ కంపారిజన్ వల్ల వాళ్ళ అమ్మాయికి ఇన్ని వచ్చాయి, మీ అమ్మాయి మా అబ్బాయికి రావాలి. ఈ టెన్షన్ పిల్లలకు ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి, ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళకు టెన్షన్కి గురి చేస్తాయి. కాబట్టి పిల్లలు మీద ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టకండి. యూ రైట్ కూల్గా రాసేసండి. అది రిజల్ట్ మార్క్స్ అనేది వంటిది మ్యాటరే కాదు. నువ్వు నేర్చుకున్న విషయాలే పర్మనెంట్, నీకు వచ్చిన నాలెడ్జే పర్మనెంట్, మార్క్స్ అనేవి పర్మనెంట్ కాదు అని చెప్పి పేరెంట్స్ ఎప్పటికప్పుడు చేయాలి. మా అబ్బాయి ఇంకొకటి చాలా స్కూల్స్లో పిల్లోడికి టర్మినల్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్లో మార్క్స్ బాగా రావడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ సమాంతంగా పెరిగిపోతాయి. ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్న స్టూడెంట్ అంత ఈజీగా రాయలేడు ఎగ్జామ్. కామన్ స్టూడెంట్ రాసినంత ఈజీగా ఆ ర్యాంకర్ స్టూడెంట్ రాయలేడు. 10th మార్క్స్ వచ్చిన తర్వాత లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జీ మెయిన్స్ అడ్వాన్స్ మీద టెన్షన్. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ విల్ గివ్ ద డిసప్పాయింట్మెంట్ ఇస్తాయి. సో నీ స్ట్రెంత్ ఎంత ఉంది, కెపాసిటీ, దాని తగ్గట్టు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. కాబట్టి రియాలిటీలో డిఫరెన్స్ వస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్లీ వాళ్ళు అవుతారు. ఒక స్టూడెంట్ డిస్ట్రిక్ట్ ర్యాంకరు ఇంటర్మీడియట్లో డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చింది. సో డిస్ట్రిక్ట్ టాపర్ రాగానే మీడియాలో ఫోకస్ అయిపోయింది. సో సెకండ్ ఇయర్ అయిపోగానే ఆ అమ్మాయి రిజల్ట్ టైంలో ఎక్కడుందంటే సిటీలో కోచింగ్ సెంటర్లో ఉంది, నీట్. సో నీట్ కోచింగ్ సెంటర్ నీట్లో ఉన్నప్పుడే రిజల్ట్ వచ్చింది. సో తను
ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉంది, డిస్టిక్ ర్యాంక్స్ వచ్చినాయి, మీడియా మొత్తం తన దగ్గరకు వచ్చింది. బట్ సెకండ్ ఇయర్ ఎక్కడ ఉంది? కోచింగ్ సెంటర్లో ఉంది. తను సెకండ్ ఇయర్లో కూడా డిస్టిక్ ర్యాంక్ వచ్చింది. బట్ ఇక్కడ తన దగ్గర మీడియా లేదు. మీడియా మొత్తం ఎక్కడుందంటే స్టేట్ ర్యాంకర్ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? డిస్ట్రిక్ట్ ర్యాంకే కదా, మరి వచ్చింది కదా, సాటిస్ఫై లేదు. బికాజ్ ఆఫ్ పక్కన ఎవరున్నారు? స్టేట్ ర్యాంకర్ ఉన్నాడు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి డిసప్పాయింట్మెంట్ ఇస్తాయి. కాబట్టి ఇంకోటి సార్లు ఈ విషయం చాలా అందరూ చూడాలండి. ర్యాంకులు రాగానే పిల్లలకు సన్మానాలు చేయకండి. ర్యాంకు లాగానే చూడండి, మార్కులు లాగే చూడండి. 10th ర్యాంకులు వచ్చినాయని చెప్పి సన్మానాలు చేయడం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడం వారి మీద అమాంతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలనేటువంటి ఆ కోరిక ఎప్పుడైనా చిన్నగా తగ్గితే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి సక్సెస్ లాగే చూడండి. సక్సెస్ని ఏదో పెద్ద ప్రపంచంలో అద్భుతమైన ఫలితం వచ్చినట్టు చూడడం, లేదంటే చిన్న ఫెయిల్ అయితే ఘోర అపరాధం జరిగినట్టు భావించడం, ఇవన్నీ అంటే సక్సెస్ని ఓటమిని ఈజీగా తీసుకుంటున్నట్టు చేయాలి. సరే, కొంత మోటివేషన్ అవసరమే. కానీ మోటివేషన్ ఎంత అవసరం? క్లాస్ రూమ్లో చప్పట్లు కొట్టించే వరకు అవసరమా? లేకపోతే చిన్న ఫ్లెక్స్ పెట్టించడం అవసరమా? కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్, టీవీల్లో మొత్తం మీడియా ఇవన్నీ ఒక పెద్ద సెటప్ చేసి కనుక చేయగలిగితే మనమే ఒక మంచి ర్యాంకర్ మీద ఒక పెద్ద బండరాయి లాంటి ప్రెజర్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఎంత వీలైతే అంత సక్సెస్ని సెలబ్రేషన్ శృతి మించుతున్నాయి కాబట్టి చెప్తున్నా. శృతి మించకుండా కొంతవరకు చేసుకుంటే బాగుంటుంది, కానీ శృతి వరకు అప్రిసియేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇన్స్టిట్యూషన్లు చేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే ర్యాంకును బట్టి చేసుకోవడం ఉంటుంది. కొన్నిసార్లు 10th చిన్నగా ఇక్కడ జరిగి ఫలితం కన్నా ఎక్కువ మంచి ఫలితాలు వచ్చి ఉంటాయి. అంటే వేరే రకంగా పేపర్ ఈజీ రావడమో లేకపోతే ఇంకొక, బట్ ఆ అబ్బాయి కూడా తన ప్రతిభ కన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు ఒకసారి, బట్ ఇంటర్మీడియట్ ఎఫెక్ట్ పడుతుంది కదా. కాబట్టి సక్సెస్ లాగా కాకుండా పెద్ద ప్రపంచంలో విజయం సాధించినట్టు చూస్తే కూడా కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఇలా ఒకసారి ఒక స్టూడెంట్ ఐఐటి చెన్నైలోనే తనకు సీట్ కావాలట. ఐఐటి జార్ఖండ్లో సీట్ వచ్చింది, నేను వెళ్ళట్లేదు. రీసెంట్గా ఒక పేరెంట్ నాకు కాల్ చేశాడు, వాళ్ళకి నల్గొండ డిస్టిక్, మా అబ్బాయి జార్ఖండ్లో వచ్చింది వెళ్ళట్లేదు సార్. ఎందుకమ్మా? మా అబ్బాయికి చెన్నైలోనే కావాలంట. ఈ ఇయర్ వెళ్ళట్లేదు అబ్బాయి. చూడండి, పరిస్థితి ఇలా ఉంటుందండి. పిల్లల మైండ్ సెట్ చాలా పట్టుకున్నదే కావాలనేటువంటిది ఉన్నది. కాబట్టి అటాచ్మెంట్ ఉండాలి, డిటాచ్మెంట్ పట్టుకోవడం తెలుసుకోవాలి, వదలడం కూడా తెలుసుకునేటట్టు పెంచాల్సినటువంటి అవసరం. ఓకే సార్, ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. సమ్మర్ హాలిడేస్కి ఏ విధంగా ఎంగేజ్ అవ్వాలి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి? సూపర్ మేడం. ఈ సమ్మర్ హాలిడేస్ని కనుక కనీసం మన ఇంతకుముందు స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, చాలా స్కిల్స్ ఉంటాయి. ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ అకాడమిక్స్తో పాటు కొన్ని స్కిల్స్ అడిషనల్గా చెస్ నేర్చుకోవడం, లేదంటే ఒక క్యారమ్స్ నేర్చుకోవడం, గేమ్స్కి సంబంధించినటువంటిది, ఒక వాలీబాల్, క్రికెట్లో సంబంధించిన గేమ్స్ ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం, లేదు అంటే ఒక డ్రాయింగ్ నేర్చుకోవడం, స్పోకెన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, టైపింగ్ నేర్చుకోవడం, ఇలాంటి పజిల్స్ లాంటివి ఏదైనా ఒక స్కిల్, ఏదో వాళ్ళకి ఇష్టమైన రంగం సంబంధించిన ఒక స్కిల్ కనుక వాళ్ళకి ఈ 45 డేస్లో నేర్పించగలిగితే, ఇయర్కి ఒక స్కిల్. మనం 5th క్లాస్ అయిపోయిన తర్వాత 5th క్లాస్ నుంచి మొదలు పెడితే అప్ టు డిగ్రీ వరకు ఇయర్కి ఒక స్కిల్ కనుక నేర్పించగలిగితే బ్రహ్మాండం. మరి ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయిని ఒకరోజు ఒక 10 డేస్ ఒక మెడికల్ షాప్లో పెట్టండి, ఎట్లుంటుంది చూడండి, ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాడు. మీ అబ్బాయిని ఒక మంచి క్లాత్ సెంటర్లో పెట్టండి ఒక 10 డేస్. మీ ఫ్రెండ్స్ షాప్స్ తెలిసిన వాళ్ళు ఉంటాయి కదా, ఒక షాప్లో ఒక 10-15 డేస్ అక్కడ పెట్టి చూడండి, ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాడు. లేదా ఫార్మర్స్ ఫ్యామిలీ అనుకోండి, మీ వెంట తీసుకెళ్ళండి. ఇలా మార్కెటింగ్ రంగంలో ఇలా రకరకాలమైన స్కిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కిల్ నేర్పిస్తే అద్భుతమైన లైఫ్ ఇచ్చింది. మీరు ఒక 1,00,000 కాదు, మీ స్థాయిలో 1,00,000 కావచ్చు, కోటి కావచ్చు, కోట్లు సంపాదించే ఫ్యామిలీ ఉంటుంది, లక్షలు సంపాదించే ఫ్యామిలీ ఉంటుంది. ఒక స్కిల్ నేర్పిస్తే మీరు 1 year ఇన్కమ్ ఎంత సంపాదించు అంతకన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్గా మీ పిల్లోడి భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, కాబట్టి ఇలాంటి స్కిల్స్ నేర్పించండి. అమ్మాయిలకైతే స్టిచ్చింగ్ సంబంధించినటువంటి అంశాలు కానీ, మిషన్ సంబంధించిన అంశాలు కానీ, వంట సంబంధించిన విషయాలు కానీ, ఇయర్కి ఒక స్కిల్. సైక్లింగ్ నేర్పించండి, బైక్ నేర్పించండి, కార్ డ్రైవింగ్ నేర్పించండి.
ఎన్ని లేవండి, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి. మీరు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఏదైనా క్రికెట్ ఆడడానికి కానీ ఏదైనా స్పోర్ట్ ఆడడానికి కాలేజ్ మానేసో స్కూల్ మానేసో ఆడితే టీచర్ తిడతారు, కానీ అందులోనే ప్రతిభ చూపించి ఏదైనా మెడల్ కొట్టినప్పుడు మాత్రం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా అది కూడా ఒక స్కిల్. నిజంగా అది స్కూల్ నుంచి కూడా కాలేజ్ నుంచి కూడా టీచర్స్ నుంచి కూడా నిజంగా అంతే సపోర్ట్ ఉండాలి కదా సార్? తప్పకుండా సపోర్ట్ అనేటువంటిది ఉండాలి మేడం. అందుకే ఇంకొకటి, విద్యార్థులకు ఎప్పుడు కూడా స్కిల్స్ నేర్పించే విషయంలో ఇష్టమైన రంగంలో డ్యాన్స్ ఉంటుంది, కూచిపూడి ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది, కానీ వారికి ఇష్టమైనదే చేస్తూ ఉంటారు. కానీ అది ప్రయోజనకరంగా ఉండదు అనే విషయం మనకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే, అరే నువ్వు మొత్తం 24 అవర్స్లో 22 అవర్స్ నీవే, 22 అవర్స్ మీవే, బట్ 2 అవర్స్ మాత్రం నేను చెప్పింది చెయ్యి. ఓకే, నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నేను ల్యాప్టాప్ ఇచ్చి టైప్ మాస్టర్ ఇచ్చి 190 200 ఉన్నాయి కీప్యాడ్లో టార్గెట్ ఇచ్చిన, నువ్వు సమ్మర్ హాలిడేస్ దసరా హాలిడేస్ ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడైనా కానీ నాకు అవి టాస్క్ కంప్లీట్ చేయని చెప్పిన, నీకు వస్తుందా రా తర్వాత సంగతి. అందుకే ప్రాసెస్ నమ్ముకుంటాం మేడం, ప్రాసెస్ చేయమని చెప్తాను నేను ఎవరికైనా కానీ. ఫలితం అనేది డెఫినెట్లీ ప్రాసెస్ బట్టే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి ఎప్పుడైనా కానీ మీరు ఇది చేయాలి అది మాత్రం చెప్పకండి. 24 అవర్స్ 22 అవర్స్ నీకు ఇష్టం వచ్చినట్లు ఉండు, 2 అవర్స్ మాత్రం నేను చెప్పినట్టు విను. ఎందుకు వినరండి? ఏ పిల్లలు వినరు? డెఫినెట్లీ వింటారు. అలా మన స్కిల్స్ డెవలప్ చేయాలండి. ఓకే సార్, అయితే మొత్తానికి ఎగ్జామ్స్ త్వరలోనే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, ఇంటర్, డిగ్రీ, 10th మెయిన్గా. ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి, ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ ఏ విధంగా ఉండాలి, పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉండాలి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏ విధంగా హాలిడేస్ని ఎంగేజ్ చేసుకోవాలి, వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి సక్సెస్ సీక్రెట్స్. కీప్ వాచింగ్ 99 TV.